మహిపాల్కు షోకాజ్ నోటీస్. మళ్ళీ షోకాజుల పర్వం నడుస్తుంది. అంటే రెడ్డీస్కు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారు అనే వ్యవహారం చుట్టూ తిప్పుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే తాజాగా మొన్ననో మధు యాష్కి గౌడ్ ఒక సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కూడా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ పదవిని 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు అనే దాని మీద వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్కు అసలు షోకాజ్ నోటీసులే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. ఇదంతా కూడా షోకాజ్ నోటీసుల చుట్టే తిరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డికి కూడా ఆయన మేఘారెడ్డి విషయంలో మాట్లాడిన మాటల్లో ఆయనే మరి క్రమశిక్షణని ఉల్లంఘించారు కదా, మరి ఆయనకు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తారా అనేది విత్ ఇన్ ద పార్టీలో ఉన్న చర్చ ఇది జనరల్గా. కాకపోతే ఇక్కడ ఏమైంది, గూడెం మహిపాల్కి సంబంధించిన షోకాజ్ నోటీస్ విషయంలో అసలు ఈ గూడెం మహిపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు అనే మాటల్ని మీరు అందరు కూడా వీడియో చూసిరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే ఆయన ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక బూత్ మాట కూడా అనేసిండు, కాంగ్రెస్ పార్టీ డాష్ డాష్ పార్టీ అనేసి. పోనీ నిజంగానే ఇప్పుడు ఈయనకి ఈ మాట అన్నందుకు కాంగ్రెస్ పార్టీ పేరెత్తదు, కాంగ్రెస్ పార్టీ బేకార్ పార్టీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇదా, ఆయన బ్యాక్లో కూడా ఇంతకుముందు కూడా కనీసము ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోకపోతే కూడా అడిగినప్పుడు నా ఇష్టం నేను పెట్టుకోను, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా, ఇట్లాంటి సంభాషణ కూడా మనం విన్నాము. ఇంకా శృతి మించి పాకాన పడినట్టుగా కాంగ్రెస్ పార్టీ డాష్ డాష్ పార్టీ అన్నాడు. మరి ఇప్పుడు ఇంతకీ గూడెం మహిపాల్కి షోకాజ్ నోటీస్ ఇస్తారంటే ఒకటి అర్థం కాని ముచ్చట ఏంటంటే, ఇంతకీ ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కనీసంగా ధైర్యంగా మేము కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకున్నాము, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామనే చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళకి మీద మొగుల్లాగా కూర్చుంది సుప్రీంకోర్టు. ఏ నిమిషమో ఏ టైమో అన్నట్టుగా అది బెంచ్ మీదకి విచారణకు వచ్చిన ప్రతిసారి వీళ్ళు భయపడతానే ఉన్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. ఎందుకనంటే అనర్హత వేటు పడుతుందేమనేసి. ఆల్రెడీ చూసుకుంటే 10 మందికి నోటీసులు వెళ్ళడం కావచ్చు, ఇటు అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ కార్యదర్శికి కావచ్చు, ఈ నోటీసులు జారీ అయినాయి. ఇట్లాంటి నేపథ్యంలో మరి స్టార్టింగ్లో కొంచెం అయితే మరి నయాన్నో భయాన్నో మరి ఏం జరిగిందో కానీ మొత్తానికి 10 మంది కండువాలు కప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే. ఈయన కూడా రేవంత్ రెడ్డి పక్కన నిలబడి కండువా కప్పుకుండు కానీ నేను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినాననేసి మాట మార్చేసిరు. మరి ఇదేందయ్యా మీరు కాంగ్రెస్ కండువానే కప్పుకున్నారు కదా అని అంటే అది కండువా కాదు, అది గుడి కండువా అన్నారు. నిజంగానే వీళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే అసహ్యం వచ్చి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇవాళ స్వార్థం కోసం ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది కాబట్టి ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అన్న భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళని బెదిరించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఉంటే అంటే కొంతమంది ఇష్టంతో పోయిరు అంటే, ఎందుకనంటే మరి ఈ మహానగరంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంచి డిమాండ్ కదా, రియల్ ఎస్టేట్లు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. దీనికోసమే వీళ్ళు ఆ బెదిరింపుల నేపథ్యంలోనే పార్టీలో చేరిండ్రు అనేది బాగా వినిపించిన నేపథ్యంలో నెల క్రితమే అనుకుంటాను చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిన మాట్లాడి నేను పెట్టుకోను, నా ఇష్టం, నా ఇంట్లో ఎవరు ఫోటో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అనేసి చాలా కటువుగా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం. ఇక తీరా చూస్తే నిన్న మాట్లాడిన మాటలైతే మరీ అది ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి మరి జరిగింది. అసలు ఇప్పుడు ఈయనకి ఇస్తారా నోటీస్ అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ నోటీస్ ఇవ్వడానికి ముందిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేడా? ఇప్పుడు అటు కాంగ్రెస్ కండువా కప్పుకోవట్లేదు, ఇటు బీఆర్ఎస్ కండువా కప్పుకోవట్లేదు. ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ఒక డిఫెన్స్ మెకానిజాన్ని వీళ్ళు అప్లికబుల్ చేస్తారు అనుకోవాలి. అటు లేరు ఇటు లేరు, మధ్యలో ఉన్నారు. అటు లేదు ఇటు లేదు, మధ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే వీళ్ళని కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే అని గుర్తించి షోకాజ్ నోటీస్ ఇస్తారా? ఒకవేళ షోకాజ్ నోటీస్ ఇస్తే అదే అనర్హత వేటికి దారి తీస్తుంది కదా. మరి అడిగేటోళ్ళు ఎట్లా అడుగుతున్నారు, గూడెం మహిపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇస్తుందా అంటే ఇట్లా వాగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ మీద అనేసి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికన్నా కొంచెం సోయి వచ్చిందా, కళ్ళు తెరుచుకున్నారని ఆలోచించాలి. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకుంటే మరి బతిలారినరా, బామాలినరా, బెదిరించిర్రా, కడుపులో తలకాయ పెట్టిరా, కాలు పట్టుకుర్రో తెలియదు కానీ కనీసము ఇంత గౌరవం లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు అని అంటే కారణం ఏమై ఉంటుంది బిహైండ్ ద?
అంటే ఏదైతే వీళ్ళు ఒక కండిషన్స్తో వస్తారు కదా, అంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్, ఫస్ట్ కండిషన్స్ ఏంటంటే వీళ్ళ ఇలాకాలో ఉన్న విషయం మీద భూముల దందాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్స్ కావచ్చు, లేకపోతే పెండింగ్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ. రెండోది ఏందనంటే ఏదైతే ఇప్పుడు పటాన్ చెరువు ఉంది ఫర్ సపోజ్, అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. సో కార్యకర్తలంతా కూడా నాకే సహకరించాలి, మళ్ళీ ఆ గ్రేడ్ లీడర్ ఎవరు అక్కడ ఉండొద్దు అనేది. కానీ వీళ్ళు అన్న దాంట్లో ఏది కూడా నెరవేరలేదు అనేది ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈయన కనీసం ఆ కాన్స్టిట్యున్సీకి పోతే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇంకెట్లుందంటే వీళ్ళ పరిస్థితి రెంట్కి చెడ్డ రేవడిలాగా తయారైంది. మళ్ళీ బీఆర్ఎస్లోకే పోతే బాగుండనే పరిస్థితికి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ మీద ప్రేమనో కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనే దానికంటే ఇప్పుడు ఆ అనర్హత వేటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అందుకే ఈ 10 మంది ఫిరాయింపెళ్ళిల్లో 7గురు ఆల్రెడీ మళ్ళా పెద్ద ఆయన టైం ఇస్తే బాగుండు, పోయి ఆయనకు కష్ట సుఖాలు చెప్పుకొని పోయి ఒక నిమ్మలంగా అండ్లనే ఉందాము, ఏ కష్టమైనా సరే ఏ నష్టమైనా సరే ముఖ్యమంత్రి బెదిరించినా సరే దాన్ని ఫేస్ చేద్దాము అనేసి సిద్ధంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆల్రెడీ వీళ్ళకి కూడా ఏమైందనంటే ఏదైతే ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి, ఆల్రెడీ ముఖ్యమంత్రికే దిక్కు లేదు, ఆ ముఖ్యమంత్రికే దించే కాలం ఉంది, మేమేంది ఆల్రెడీ వీళ్ళు మాకు చేసేది ఏముంది, ఏదైతే అది కాదనేసి నేను లేనిపోయా కాంగ్రెస్ పార్టీ దిక్కుమాల పార్టీ, బేకార్ పార్టీ, డాష్ డాష్ పార్టీ అనే పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈయన సొంత గుడికే పయనం అవుతున్నాడు. మంచో చెడో మళ్ళీ లాబింగ్ చేసేసి నేను పోయిన బీఆర్, ఎందుకంటే ఇవాళ ఏ కండువా కప్పుకోలేని పరిస్థితి ఉంది. షోకాజ్ నోటీస్కి ఇచ్చే ధైర్యము మరి ఇలా ఉందా లేదా, అసలు వీళ్ళ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఇది లేని నేపథ్యంలో అసలు షోకాజ్ నోటీస్ అనేది ఆయనకు ఎట్లా వర్తిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఆయనకు కనుక కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే ఇంకా వాళ్ళ అనర్హత వేటికి సిద్ధం అన్నట్టుగానే, అంటే ఈ ఎమ్మెల్యే మాకొద్దనేసి వాళ్ళు అంటే ఇక ఎలక్షన్లోకి పోవాలి. మరి పటాన్ చెరువు నుంచి మళ్ళీ కాటాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్ళీ గూడెంమైపాలెడ్డికి ఎవరు టికెట్ ఇవ్వాలి మళ్ళీ? ఇదంతా కూడా ఒక సందేహం అన్నట్టు. సో అందుకే ఈయనకు షోకాజ్ నోటీసు వర్తిస్తుందా లేదా అనేది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలి ఈ ముచ్చట మరి.